మిత్రులారా, ఈరోజు ఆదోని జిల్లా సాధన సమితి ఐక్యవేదిక తరఫున మనం ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని ఉద్దేశిస్తున్నాం. 79 సంవత్సరాలు మనకు స్వాతంత్రం వచ్చింది అంటే కూడా ఆదోని ఈ రోజుకు కూడా డెవలప్ కాలేదు. ఆదోనిలో ముఖ్యంగా నీటి సమస్య. నీళ్లు ఉంటేనే ఎక్కడైనా అభివృద్ధి జరిగేది. అట్లా సాగునీరు రైతులకు అందితే పంటలు బాగా పండుతాయి. అట్లాగే తాగునీరు ప్రజలకు అందాలి. చిప్పగిరి ప్రాంతంలో నెలకు 30 రోజులకు ఒకసారి నీళ్లు దొరుకుతున్నాయి. ఇట్లా మన రాయలసీమ సాధన సమితి, నీటి సాధన సమితి కూడా ప్రయత్నిస్తూనే ఉంది, పోరాటాలు చేస్తూనే ఉంది. అయినా కూడా ఆదోని చాలా వెనుకబడి ఉంది. ఇక్కడ కోసిగి ఇంకా మిగతా ప్రాంతాల నుంచి కూడా ఆలూరు ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు సుగ్గిపోతున్నారు. చాలా కరువు ఉంది. ఆదోనిని జిల్లాగా ప్రకటిస్తే ఒకవేళ మా తరం అంటే 60 సంవత్సరాలు అయిపోయింది. భవిష్యత్తు తరాలకి ఉద్యోగులకు కూడా ఇక్కడ 16% హెచ్ఆర్ఏ వస్తుంది. అట్లాగే డిస్ట్రిక్ట్ ఆఫీసులు వస్తాయి. డిస్ట్రిక్ట్ ఆఫీసులు వస్తే కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, అట్లాగే విద్య, వైద్యం, మెడికల్ కాలేజీలు, మిగతా ఇవన్నీ ఆసుపత్రులు వస్తే ప్రజలకి విద్య, వైద్యం దొరుకుతుంది. అట్లాగే ఉద్యోగులకు కూడా అనేక బెనిఫిట్స్ ఉంటాయి. అట్లాగే ప్రజలకు కూడా మంచి అభివృద్ధి కొనసాగుతుంది. అయితే ఈ రోజు అంటే ఏదైనా సాధించాలంటే బలమైన ప్రజా ఉద్యమమే, ఐక్య ప్రజా ఉద్యమమే సాధిస్తుంది. కాబట్టి ఈ రోజు వచ్చిన దీనికి మన మరింతగా అంటే వీళ్ళకి అభినందనలు తెలుపుతూనే మరింత పెద్ద ఎత్తున ఆదోని ప్రజలే కదలాలి. ఒక పెద్ద ప్రజా ఉద్యమం, ఐక్య ఉద్యమంగా వచ్చి ఆదోనిని జిల్లాగా త్వరలో ప్రకటింపజేసే రకంగా ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తూ ఆ దిశగా ముందుకు సాగాలని ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు మా ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తరఫున వచ్చిన ఉద్యోగ ఎన్జిఓస్, విద్యార్థి, ఉపాధ్యాయులు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు అందరికీ ఉద్యమ అభినందనలు. ఈరోజు ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని ఆకాంక్షతో స్వచ్ఛందంగా చాలా మంది వచ్చారు. అందరికీ అభినందనలు. ఎందుకంటే ఇది ఏదో మన ఇంటి పని కాదు, మన ప్రాంతం కోసం మనం పోరాడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పోరాటము వృధా పోదని మనం చేసుకుంటారు. ఈ పోరాటానికి ఒక ముఖ్యమైన కారణం ఏమంటే 70 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో మన ఆదోని 70 ఏళ్లుగా కర్నూలు జిల్లాలో ఉంది. మరి ఎందుకు డెవలప్ కాదని చూసుకుంటే బ్రిటిష్ కాలంలో అద్భుతంగా డెవలప్ అయింది. ఏవైతే బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయో, రైల్వే స్టేషన్ అన్ని బ్రిటిష్ వాళ్ళు డెవలప్ చేసింది. కానీ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆదోని కర్నూలు జిల్లాలో చేరడం నుంచి మొత్తం నాశనం అవుతూనే ఉంది. దీనికి కారణము స్వార్థ నాయకులు తప్ప మరొకటి కాదు. కాబట్టి మరి దీనికి ఒకటే విరుగుడు. మన యొక్క రాజకీయ అనుభవం ఉంది, ప్రజాసేవ మనం పోరాడుతున్నాము. ఒకటే మనకి స్పష్టంగా కనిపిస్తుంది, ఈ నాయకులు ఆదోని డెవలప్ చేయరు. క్లియర్. ఇప్పుడు దీనికి ఒకటే మనం 6 ఏళ్ళ నుంచి పోరాడుతున్నాము. రకరకాల సంఘాలతో పోరాడుతున్నాము, జిల్లా సమితిని, సాధన కమిటీని, చాలా రకాలు పోరాడుతున్నాము. మరి దీనికి ఒకటే మార్గం, ఒకటే మందు. జిల్లా కేంద్రంగా చేయడం మాత్రమే మందు. మనం పేషెంట్కి మందు ఇవ్వాలంటే చెక్ చేస్తాం కదా, డయాలసిస్ అన్ని చేస్తాం కదా, క్లియారిటీ అన్నీ చేసి మనందరం తెలుసుకునేది ఏమంటే నాయకులు చేయరు. కాబట్టి ఈ ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ రావాలి, ఎస్పీ రావాలంటే జిల్లాగా మారేదంటే మార్గం. రెండో విషయము, మరి చాలా మంది జిల్లా అయిపోయిందనే నిద్రలో ఉన్నారు. సార్ భ్రమపడద్దండి, చాలా ఛాన్స్లో జిల్లా అసలు పేరేలేదు ఆదోని. ఏదో కొంతమంది మభ్య పెట్టారు తప్ప జిల్లా కాలేదు. అడగంది అమ్మాయిని భూ పెట్టదు. చంద్రబాబు ఏం పిచ్చోడు కాదు మీకు జిల్లా కలుమూసుకొని ఇచ్చేకి. ప్రజలంతా ఒక వేడి తగిలిస్తేనే జిల్లా వస్తే, లేకుంటే రాదు. 100 ఏళ్ళు ఇలాగే ఉంటాయి మన బతుకులు. నేను టీచర్ సార్, నేను లీవ్ పెట్టి ఎందుకు వచ్చి, నాకేం పిచ్చి పట్టి, నాకు అందరూ లీవ్ పెట్టి వచ్చిన ఎందుకు వచ్చినా మేమంతా పేరు అవసరం లేదు మాకు. ఇప్పటికే చాలా ప్లస్ మనమంతా సుమారుగా మన భవిష్యత్ తరాల కోసం పోరాడుతున్నాం. మేము పడిన ఇబ్బందులు భవిష్యత్తు తరాలు పడరాదు, అదొక్కటే మాకు ఆశ. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము బాగా ఆలోచించి జిల్లా ప్రకటింపు చేయాలి. చేస్తే 30 కిలోమీటర్ల లోపలే ఆదోనికి. ఇప్పుడు ఒక చిన్న పని పోవాలన్నా 100 కిలోమీటర్లు పోవాలా. పోయేకి 2.5 గంటలు, 3 గంటలు, వచ్చే 3 గంటలు, 6 గంటలు పట్టాచ్చు. మనిషి మెత్తగైపోతాడు. ఆడ పోయినా మళ్ళీ అడిగే దిక్కు ఉండదు. అదొక వేరే తరుణం అంటేనే వేరే లోకంలాగా ఉంటుంది. అది మళ్ళీ అడిగే దిక్కు ఉండదు. అదే ఆదోని జిల్లా కేంద్రం అయితే జస్ట్ 30 కిలోమీటర్ల లోపల ఆలూరు, యమునూరు, పత్తికొండ అన్ని 30 కిలోమీటర్లో ఉంటాయి. పరిపాలన సౌలభ్యంగా ఉంటుంది. ఎస్పీ వచ్చి కుర్చీ వేసుకుంటే ఏ దౌర్జన్యాలు ఉండవు, దళిత బీసీలపై అట్రాసిటీస్ ఉండవు, గ్రామాల్లో శాంతి ఉంటుంది. కలెక్టర్ వస్తే ప్రతి శాఖ అద్భుతంగా పనిచేస్తుంది. నీటిపారుదల ఈరోజు మెడకినర్ నుంచి 4 టీఎంసీలు మనం తీసుకోవచ్చు. మరి మంత్రాలయ ఎమ్మెల్యే ఒక డ్యామ్ కట్టించినాడా?
ఏదైనా గోడలు గడిచాడా? లేదు. వీళ్ళు బతుకులు ఇంతే. మీరు అసలు స్విగ్గీ అంటే గ్రామాలు ఖాళీ అయిపోతాయి. ఎక్కడో అసలు తినడానికి తిండి లేక, అసలు మరుగుదొడ్డి లేక, స్నానం లేక మరి స్విగ్గీలు ఎంత బాధపడుతున్నారు మరి ప్రజలు. చిన్న రోగం వస్తే కరెంట్ పోయే దుస్థితి. మరి ఇవన్నీ చూసి ఒకటే అందరూ నిర్ణయం తీసుకున్నాము, ఆదిం జిల్లా ఏర్పాటే శరణ్యం, వేరేది మాకు వద్దు, జిల్లా ఏర్పాటు చేయండి చాలా, మేమే బాగుపడతాం. ఇక రెండోది, ఒకవేళ కొంతమంది ఈ యొక్క దిగజారిన నాయకులు, భూమాఫియా నాయకులు జిల్లా రాకుండా అడ్డుపడుతున్నారు. మరి వాళ్ళకేం లాభం? మీరు అడగొచ్చు. మీరు వాళ్ళ ఆటలు సాగవు. ఎస్పీ కుర్చీ చేసి కూర్చుంటే అందరికీ బంద్ అయిపోతుంది సార్. ఆ భయంతోనే వీళ్ళు డిఎస్పీని ఆర్డీని మేనేజ్ చేయొచ్చు, కానీ ఎస్పీని మేనేజ్ చేయలేరు, కలెక్టర్ మేనేజ్ చేయాలి. కాబట్టి ఈరోజు గతంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో ఇదే జరిగింది, ఇప్పుడే జరుగుతుంది. వీళ్ళకి ఒకటే మనం నోటికి తాళం వేయాలి. వీళ్ళ మహా అంటే 10-20 మంది కూడా లేరు నాయకులు. మరి ఈ 16 లక్షల మందిని జీవితాల వల్ల నాశనం చేస్తున్నారు. దీనికి ఒకటే మందు, మనం ఎక్కువ మంది కలిసే ముఖ్యమంత్రి అయినా ఎవరైనా దిగొస్తారు. కాబట్టి ఈ విధంగా ముందుకు పోదాము. గారికి, ఇక్కడ చేరి వచ్చిన ప్రజా సంఘాలందరికీ ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ అభివందనాలు తెలియజేస్తూ నా భావాన్ని ఆదోని జిల్లా సమస్యలను పాట రూపంలో మీ ముందు వినిపించబోతున్నాను. ఆదోని ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ 15 మండలాలు కొలువున్న సుక్షేత్రము మన ఆదోని. దళిత, హిందూ, ముస్లిం, క్రైస్తవ, మైనారిటీ ప్రజలు కలిసి జీవించు పుణ్యభూమి మన ఆదోని. పసిడి పంటలను పండించే శ్రామిక రైతన్నుల అన్నపూర్ణ ఆదోని. వ్యవసాయ వ్యాపార రంగాలలో 2వ ముంబాయిగా పేరుగాంచిన సిరి సంపద మన ఆదోని. గలగల పారే తుంగభద్ర జీవధార మన ఆదోని. ఇన్ని ఉన్నా ఆదోని జిల్ల చేయుట ఎందుకు నిర్లక్ష్యం? అందుకే సర్వమత శక్తులన్నీ ఏకమవుదాం, ఆదోని జిల్లాకై ఉద్యమించుదాం. సర్వమత శక్తులన్నీ ఏకమవుదాం, ఆదోని జిల్లాకై ఉద్యమించుదాం. డిగ్రీలు పూర్తి చేసి పై చదువుట కోసం 100 మైళ్ళు తిరిగి అలసిపోతుంది. డిగ్రీలు పూర్తి చేసి పై చదువుట కోసం 100 మైళ్ళు తిరిగి అలసిపోతుంది. బడుగు బలహీనుల సాగు బతుకులు, బడుగు బలహీనుల సాగు బతుకులు 100 మైళ్ళ మధ్యలో ఆగిపోయెను. అందుకే ఆదోని జిల్లా కావాలి, ప్రజాక్షేమ రక్షణకై పాటుపడాలి. సర్వమత శక్తులన్నీ ఏకమవుదాం, ఆదోని జిల్లాకై ఉద్యమించుదాం. ఉద్యోగ ఉత్తీర్ణత సాధన కోసం సమయానికి పరీక్ష కేంద్రాలను చేరలేకను. ఉద్యోగ ఉత్తీర్ణత సాధన కోసం సమయానికి పరీక్ష కేంద్రాలను చేరలేకను. తల్లిదండ్రి ఆశయాలు పెంచుకున్న తల్లిదండ్రి ఆశయాలు ఏటు బయట నిరుత్సాహమాయను, ఏటు బయట నిరుత్సాహమాయను. అందుకే ఆదోని జిల్లా కావాలి, అందుకే ఆదోని జిల్లా కావాలి. నిరుపేద కళ్ళల్లో వెలుగు నింపాలి. సర్వమత శక్తులన్నీ ఏకమవుదాం, ఆదోని జిల్లాకై ఉద్యమించుదాం. ఇన్నేళ్ళు గడిచిన ఆదోనిలో అభివృద్ధి జరగలేదురా, ఇన్నేళ్ళు గడిచిన ఆదోనిలో అభివృద్ధి జరగలేదురా. ఎగుడు దిగుడు రోడ్లతో ఇరకాటం మారలేదు. ఇన్నేళ్ళు గడిచిన
ఆదోనిలో అభివృద్ధి జరగలేదురా ఎగుడు దిగుడు రోడ్లతో ఇరకాటం ఆడలేదు రాజకీయ లాభముల వలలో నలిగి ఆదోని సీమ తల్లి చీకటాయను ఆదోని సీమ తల్లి చీకటాయను అందుకే ఆదోని జిల్లా కావాలి శ్రమించే శ్రామికుల రైతన్నల కలలు పండాలి సర్వమత శక్తులన్నీ ఏకమవుదాం ఆదోని జిల్లా కై ఉద్యమించుదాం ఆదోని జిల్లా కై ఉద్యమించుదాం 一起跳舞吧！来，举起你的双手，然后跟我一起跳。来，3、4，1、2、3、4，1、2、3、4，1、2、3、4，6、2、3、4，再来。左右，举起双手，1、2、3、4，前后左右，举起双手。